సమయమైన ఏ స్థితికైనా నా జీవితంలో యేసు చాలును. కంటే పాపవలే కాచి దయగల హస్తముతో రోజీ నడిపించితివి. దయగల హస్తముతో రోజీ నడిపించితివి. ఐక్యత 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 అంధకారములో కన్నీటిలో ఎలలో కన్నీటిలో ఎలలో రుచించి కోరియట మరచు మన రుచించి కోరియట కృపలను బలపరచితివి. మహారాజుకు బులకిస్తు మహారాజుకు రాజుల రాజుకు యేసు రక్షకుడికి బులకిస్తు మహారాజుకు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా యేసు కృపలో నిండుమా. బలవంతుడుగా ఉండుమా యేసు కృపలో నిండుమా. దేవతుడా నీ భాగ్యమెంత గొప్పది. సేవ చేయుని ధన్యమైనది. దేవతుడా నీ భాగ్యమెంత గొప్పది. సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. బలో క్రీస్తు మహారాజుకే బలో క్రీస్తు మహారాజుకే రాజుల రాజుకే ప్రభువుల ప్రభువుకే త్వరలో రానైన యేసయ్యకే బలో క్రీస్తు మహారాజుకే రహదారులు వెదకినను. ప్రభువా నడచుచున్నాను నీ దారి. నా గురి నీవే నా ప్రభువా. నా గురి నీవే నా ప్రభువా. నీ దరినే చేరను నేను. నీ దరినే పరవాసిని జగమున ప్రభువా. పరవాసిని జగమున ప్రభువా. నడచుచున్నాను దారి. నా గురి నీవే నా ప్రభువా. నా గురి నీవే నా ప్రభువా. నీ దరినే చేరను. ఈ వాక్య ప్రకారంగా దేవా మరి మేము ఈ లోకంలో ఉన్నప్పుడు శాంతిని ప్రకటించడం కోసం మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవా వారి కుటుంబానికి నాయన నెమ్మది దయచేయండి, ఆదరణ దయచేయండి. నాయన ఇంకా
మా దేశంలో ఇలాంటి దాడులు ఆపమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఈ సమయంలో జరుగుతున్న ర్యాలీలో మరి ఎలాంటి అవసరం జరగకుండా సమాధానంగా జరుగుతున్న సహాయం చేయమని కుటుంబాన్ని ధైర్యపరచుకొని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైవేట్ పగడాల గారి యొక్క ప్రతిపట్ల సంతాపాన్ని వ్యక్తపరుస్తూ మరి ప్రాముఖ్యంగా ఆ మృతిపై ఉన్న అనుమానాల విషయంలో మరి క్లారిటీ కావాలని కోరుకుంటూ ఈ నల్లజర్ల మండల పాస్టర్స్ అందరూ కలిసి ఈ రోజున నల్లజర్ల మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఖాళీ చేయడం జరిగి ఉన్నది. ఈ విషయాన్ని మరి ప్రతి వారు కూడా గమనించి ఈ క్రైస్తవుల పట్ల జరుగుతున్న ఇక అమానుష కార్యక్రమాలను ఆపి క్రైస్తవులమైన మాకు భద్రత కలిగించాలని కోరుకుంటూ ఈ విన్నపమును మరి ప్రభుత్వ వారికి తెలియజేస్తున్నాము. లోకల్ నాయకులకు కూడా తెలియజేస్తున్నాము. క్రైస్తవుల పట్ల క్షేమకరమైన పరిస్థితులు నెలకొల్పాలని కోరుకుంటూ నల్లజర్ల మండల పాస్టర్స్ అందరూ కోరి మరి మేము తెలియజేస్తున్నాము. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అని యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, వెలుగు, భద్రత, ఆ శక్తితో ఈ శాంతి ర్యాలీకి విచ్చేసిన నా తోటి దైవజనులందరికీ, ముఖ్యంగా ప్రవీణ్ ప్రగడాల గారు వారి యొక్క కుటుంబానికి, వారి విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి, వారి పరిచర్యకు దేవుడు సదా తోడుగా ఉండి దేవుని ప్రజలందరికీ ఆయన కృపలో ఉద్దెల చేసి ఆయన రాజ్యవ్యాప్తికి సిద్ధపరిచి నడిపించును గాక. జోహార్ ప్రవీణ్ పగడాల, జోహార్ ప్రవీణ్ పగడాల, జోహార్ ప్రవీణ్ పగడాల, జోహార్ ప్రవీణ్ పగడాల. ఓ క్రీస్తు మహారాజుకే, లోక రక్షకునికే, పాపుల రక్షకునికే, ఓ క్రీస్తు మహారాజుకే జోహార్ ప్రవీణ్ పగడాల, జోహార్ ప్రవీణ్ పగడాల, జోహార్ ప్రవీణ్ పగడాల, జోహార్ ప్రవీణ్ పగడాల. కాబట్టి సహోదరులారా, మనం అందరము ఐక్యతగా ఉండడం ఎంతో మేలు. ఐక్యత సాధిద్దాము. ఏ డినామినేషన్ అయినా, ఏ వర్గమైనా, ఎవరైనా కులమత భేదాలు మర్చిపోయి ఖచ్చితంగా యేసు ప్రభువును ప్రకటించే వారిగా మనం అందరం ఐక్యతతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. యాజకులైన వారు మరి ఏ డినామినేషన్ అయిన వారైనప్పటికీ ఒక ఐక్యత కలిగి, భారములు కలిగి పరిచర్యలో ముందుకు సాగాలని ప్రేమపూర్వకముగా తెలియజేస్తూ ఉన్నాను. రోజు ఈ కార్యక్రమం రీతిగా జరగడానికి మన మండల మరి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వారు మరి ఈ విషయమై వారు అడ్వాన్స్గా అందరికీ తెలియజేయడం జరిగింది. అతి తక్కువ టైంలో మరి అందరికీ మెసేజ్ తెలియజేయడం, అదే రీతిగా మరి స్టేషన్లకు వెళ్ళడం, అదే రీతిగా ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం, వారు సానుకూలంగా స్పందించి ఈరోజు ఇటు కార్యక్రమం చేసుకోవడానికి వారు కూడా అనుమతి ఇచ్చారు. మరి రానున్న దినాల్లో సేవకుల పట్ల మనం అందరం కూడా ఐక్యత కలిగి, ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా మన ప్రాంతం కాకపోయినా తప్పనిసరిగా సేవకులు అందరి పరిస్థితి ఏదో ఒకదైనా నీతిగానే ఉంటుంది అనేటువంటి ఆలోచన కలిగిన వారమై ఐక్యతతో, దయచేసి చాలా మంది తెలియజేస్తున్న మాట ఏంటంటే, అయ్యా మొబైల్ చూడలేదండి మేము అని తెలియజేస్తున్నాను. దయచేసి యూనియన్ తరఫున, ఎన్ఎంపీఎఫ్ తరఫున ఏ సమాచారం వచ్చినప్పటికీ కూడా ఆ సమాచారాన్ని వెంటనే కొంచెం మీరు చూస్తే మంచిదనేది మీకు తెలియజేస్తా ఉన్నాం. కనుక ఈ ఐక్యతను దేవుడు మనకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినంత వరకు కూడా ఈ యొక్క యూనియన్ ఈ రీతి ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో మనందరం ఎదుగుదాం. అటు కృప దేవాది దేవుడు మనందరికి అనుగ్రహిస్తునుగాక. ఆమేన్. తిమోతి గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీ వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయనా. ప్రత్యేకించి ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మృతి సందర్భంగా
దైవజనులైనటువంటి వారందరూ కూడా కలిసి ఈ నల్లజర్ల మండలంలో సేవ చేస్తున్నటువంటి దైవజనులందరూ కలిసి ఈ విధంగా తండ్రి సంతాపాన్ని తెలియజేయడకును, ఐక్యతను ప్రదర్శించడకును నిరీక్షణ కృప కొరకు మీకు వందనాలు. ఈ కార్యక్రమంలో పాల్పొందులు పొందిన ప్రతి దైవజనుని, సంఘ బిడ్డలను, స్త్రీలను మీరు ఆశీర్వదించి దీవించున్నాయన. ఇంకా మా నల్లజర్ల మండలం అటువంటి NMPF ద్వారా తండ్రి అద్భుతమైనటువంటి ఐక్యత సాధించేందుకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తూ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబాన్ని మీరు పరిపూర్ణంగా ఆదరించమని ప్రార్థించండి. యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నందికుమార పరిశుద్ధాత్మ నామానికి మహిమ కలుగుగాక. ప్రేమగల మా ప్రభువా, కృపగల మా తండ్రి, యువాధిపతిని కొననాలు స్తుతులు స్తోత్రాలు. ఆయన దాసుడు ప్రభా ప్రవీణ్ గారి యొక్క ప్రభువా, తండ్రి ఇదిగో తండ్రి పరి విషయంలో సేవకులందరిగా ఐక్యతతో పరి ఇక్కడికి చేరి వారికి అర్పించినటువంటి నివాళిని ఇదిగో ప్రభు బట్టి నీకు స్తోత్రాలు. తన ఆత్మకు శాంతిని, సమాధానమును ఇదిగో నీ దాసుడు కుటుంబానికి ప్రభువా ఆదరణ మీరు దయచేయమని, ఇక్కడ కూడినటువంటి సేవకులందరినీ కూడా మీరు దీవించమని, అయా వారు తిరిగి వెళుతుండగా అయాదిగో ప్రభు నువ్వు తోడుగానే అడుగున్నామని యేసు పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి. అలాగన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనతోనూ కూడినటువంటి సంఘముతోనూ ఈ పరిచర్యలతోనూ సదాకాలము ఆయన తోడై ఉండునుగాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామ సంపూర్ణమైన విజయం కలుగుగాక. వచ్చిన వారందరికీ కూడా, పాస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేక వందనాలండి.